ప్రశ్నించినందుకు చితకబాదారు. జేసీ అగ్రహారం సర్పంచ్ మేకల రాజేశ్వరి. పేరుకు సర్పంచ్ పెత్తనం అంతా మరిది చేతిలో. గత పంచాయతీ ఎలక్షన్లో ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామంలో వైసీపీ తరపున పోటీ చేసి సర్పంచ్గా గెలిచిన రాజేశ్వరి ఆవేదన. గత 4 సంవత్సరాల నుండి పంచాయతీలో బిల్లులు మొత్తం తన అనుమతి లేకుండా మరిది రమణ కాజేస్తున్నాడని ఆరోపించిన మహిళా సర్పంచ్. విషయం కనుక్కునేందుకు పంచాయతీ సెక్రటరీ దగ్గరకు వెళ్ళగా సెక్రటరీ నిరాకరించడంతో వెనుతిరిగిన సర్పంచ్ రాజేశ్వరి. తమ గురించి పంచాయతీ సెక్రటరీని అడుగుతావా అంటూ సర్పంచ్ రాజేశ్వరి మరియు రాజేశ్వరి తల్లిపై దాడి చేశారంటూ తమకు న్యాయం చేయకుంటే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆశ్రయిస్తామని తెలిపారు. సర్పంచ్ని రాజేశ్వరి 4 సంవత్సరాలైంది సర్పంచ్ని అయ్యి. కానీ నేనేం సంతకాలు నా చేత పెట్టుకోకుండా అబ్బాయి సంతకాలు పెట్టుకొని ఆ అబ్బాయి బిల్లులన్నీ తీసుకోవటం, సంతకాలు పెట్టుకోవటం, నన్ను దేనికి పిలిచటం లేదు. దేనికి నన్ను అసలు నేననేది అసలు లేకుండా ఆ అబ్బాయే చేసుకుంటున్నాను. మేకల రవణయ్య. అసలు ఇది మోసమైంది అని నేను పంచాయతీ సెక్యూరిటీ గారికి పోతే ఆమె ఏమన్నా కానీ ఆడ నేను ఆమెను అడుగుతుంటే వాళ్ళ అక్క, వాళ్ళ భార్య ముగ్గురు కలిసి నన్ను ఆడ సచివాలయం దగ్గర కొట్టిండ్రు. మా అమ్మ ఉన్నది, ఆమె అడ్డం వచ్చి ఆమెను కూడా కొట్టిండ్రు. విషయము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. న్యాయం జరగకపోతే కలెక్టర్ కాడికి, ఎస్పీ కాడికైనా పోగలుగుతున్నాము. అవునయ్య మేకల రాజేశ్వరి, మేకల తిరగతమ్మ. పోయినాము, వచ్చిన నా ఇంటికి పట్టుకున్నది. మమ్మల్ని కొట్టిందని మా బిడ్డ వచ్చి ఆయనని కొట్టిండ్రు, రైకజించిండ్రు. ముగ్గురు వచ్చి ముగ్గురు వాళ్ళే మేకల రవణయ్య, రాజేశ్వరి, తిరుపతమ్మ. దేనికి కొట్టారు వాళ్ళు మిమ్మల్ని? ఆడ అడుగుతున్నది సర్పంచ్ని, సంగతిని అడుగుతుంటే వచ్చి కొట్టిండ్రు. సెక్రటరీని అడుగుతుంటే ఏం అడగడానికి వెళ్ళారు మీరు పంచాయతీ సెక్రటరీని? అదే ఇన్నేళ్ళు అయింది, సంతకాలు లేకుండా ఏం లేకుండా నువ్వే తీసుకుంటున్నాడు, మళ్ళీ నేను లేదు మీరు అట పెట్టిండ్రు, అట చేసిన అడుగుతుంటే వచ్చి కొట్టిండ్రు. ఎవరిని కొట్టింది? పేషెంట్ను. తర్వాత నన్ను. పేషెంట్ పేరేంది? రాజేశ్వరి. మీ పేరు? అచ్చమ్మ.